మరణము నేర్పిన పాఠం. లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి వివిధమైన ఆలోచనలతో మనం పాఠాలు నేర్చుకుంటాం. పాఠాలు నేర్చడానికి బ్రతికి ఉన్న సంగతులే కాదు గాని మానవ జీవితంలో మరణము కూడా మనిషికి పాఠం నేర్పుతుందట. మరణం మనిషికి పాఠం నేర్పడం ఏంటి అని ఆలోచిస్తే, ఈ లోకాన్ని పరిపాలించిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ తన జీవితంలో మరణం ద్వారా ఒక పాఠాన్ని లోకానికి నేర్పాలనుకున్నాడు. లోకం అనగానే సంపదని, ఆస్తిని, అధికారమని, సర్వలోకంలో ఉన్న ప్రతిదానిని సాధించడానికి బయలుదేరిన ఈ అలెగ్జాండర్ అనే ఆయన ఒకానొక రోజున దోమ కుట్టి జ్వరం వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో అతడు మరణించాడు. అతడు కొన్ని గడియలలో మరణిస్తున్నాడు అనగానే తన మనసుకి కలిగిన ఒక పాఠాన్ని ప్రపంచానికి నేర్పి వెళ్ళాలనుకున్నాడు. మనుషులు పేదవారు తెలియజేస్తే ఈ పాఠాలు నమ్మరేమో గాని ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఆయన ఈ పాఠాన్ని చెప్పాడు. తాను మరణించిన తర్వాత సమాధి పెట్టెలో భద్రపరిచినప్పుడు తన రెండు చేతులు పెట్టి నుండి బయటికి కనిపించేటట్టుగా ఉంచి, తన రాజ్యమంతా నా సమాధి బాక్సును తిప్పమని అతడు తెలియజేశాడు. ఎందుకంటే ఈ లోకంలో నేను రాజ్యాలను ఈ చేతులతో జయించాను, ఎన్నో సిరి సంపదలు ఈ చేతులతో తాకాను, ఎంతో సైన్య సమూహాలకు ఈ చేతుల ద్వారా యుద్ధ ప్రావీణ్యత నేర్పాను, అనేకమైన సూచనలు ఇచ్చాను. కానీ నేను మరణిస్తూ ఏ చేతులతో అయితే ఈ ప్రపంచాన్ని జయించానో ఆ చేతులతో ఏదీ పట్టుకెళ్లడం లేదని అతడు ఈ లోకానికి ఒక పాఠాన్ని నేర్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గారు కూడా ఇలాంటి ఉద్దేశాన్ని బట్టి రాయబడిన మాటను పరిశీలిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని గమనించినప్పుడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము అని ఈ లోకానికి ప్రశ్న వేస్తున్నాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించాడట గ్రీక్ చక్రవర్తిలాగా. అయితే ఒకానొక రోజున తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఖాళీ చేతులతో మట్టిలోకి పోతున్నానని అతడు ఎలాగైతే ప్రపంచానికి తెలియజేశాడో అలా ఎందుకు మరణిస్తున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తూ మనకు ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ రోజు మనుషులందరూ కూడా సర్వలోకంలో ఉన్న సంపదలు సంపాదిస్తూ తమ జీవితాలకు ఇదే ఆధారమని తెలుసుకుని దీనికి మించినవి ఏవీ లేవనుకుని సర్వలోక సంపాదన చేయడానికి వెళుతున్నారు. బంగారం సంపాదించే వారొకరు, ఆస్తులను సంపాదించే వారొకరు, డబ్బు సంపాదించే వారొకరు, స్థలాలు సంపాదించే వారొకరు, స్త్రీలను సంపాదించేవాడొకరు, వస్త్రాలను సంపాదించేవాడొకడు, విలువైన సామాగ్రిని సమకూర్చుకునేవాడు ఒకడు. ఇలా అందరూ కూడా సర్వలోకాన్ని సంపాదించే పనిలో పడ్డారు. అయితే ప్రభు అంటున్న మాట, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అలెగ్జాండర్కి ఏమైనా ప్రయోజనం ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు. అదే ప్రభు ఈ ప్రాణాలు ఎలా ఉపయోగించుకుంటే రక్షింపబడతామో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఈ లోకంలో సర్వలోకం ఉంటే నా బ్రతుకు బాగుంటాది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేతులు బయట పెట్టి సమాధిలో నుండి ఊరేగింపబడిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఏదైతే సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఏమీ పట్టుకెళ్లకుండా ఉన్నాడో అలాగే ఉంటాడట. వాడికి రక్షణ ఉండదు అంటున్నాడు. అదే ప్రభు చెబుతున్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ ప్రాణాన్ని అతడు రక్షించుకుంటాడట. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిమిత్తమును ఆయన సువార్త నిమిత్తము మన ప్రాణాలు పోగొట్టుకుంటే ఎలా రక్షింపబడతాయి? నా సువార్త నిమిత్తము మీ ప్రాణాలు పణంగా పెడితే మీరు రక్షింపబడతారని ప్రభు చెప్తున్నాడు కదా. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పవిత్రమైన జీవితమే సువార్త. పవిత్రంగా బ్రతికి ఆయన శిలువ మరణంలో మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు. అంటే పవిత్రంగా బ్రతికేవాడు మరలా జీవిస్తాడు అని, మరణము వాడిని ఆపలేదని, మరణించిన మరలా తిరిగి లేపబడతాడని తెలుసుకోవడమే సువార్త. యేసు ప్రభు గారి ద్వారా ఇది మనం తెలుసుకుంటున్నాం. ఆయన కూడా మరణించాడు, కానీ అందరి వలె తన ప్రాణాన్ని పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఆయన లేడు. ఆయన 3వ దినమున ఆదివారమున తెల్లవారగాని ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా జీవించాలో చెప్తున్నాడు, ఎలా మరణించాలో చెప్తున్నాడు, మరణించిన తర్వాత కూడా ఎలా జీవించగలమో చెప్తున్నాడు. అందుకనే యేసు నిమిత్తమును తన సువార్త నిమిత్తమును ఒకవేళ ప్రాణం పోగొట్టుకున్నా మరలా మనము దాన్ని పొందుకోగలం. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా ప్రాణం పోగొట్టుకోవడానికి ఈ సర్వలోకాన్ని సంపాదించుకొని ఇదే జీవితం అనుకుంటే మన ప్రాణాలు పోగొట్టుకుంటాం.
కానీ ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తే శాశ్వతమని, యేసుక్రీస్తులోనే నిత్య జీవం ఉందని, ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడని, ఆయన సమాధి యెరూషలేములో ఇప్పటికీ ఖాళీగా ఉందని అనేక మంది ప్రజలు వెళ్ళి ఆ సమాధిని సందర్శిస్తున్నారని, అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి అయినా తెరవబడకుండా మట్టిలో కూరుకుపోయిందేమో గాని యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉండి ఆయన తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాల ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సర్వలోకాన్ని సంపాదించుకుని చాలా మంది మరణానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు కొరకు ఒకవేళ మనం మరణిస్తే, యేసు సువార్త కొరకు మనం మరణిస్తే, యేసుక్రీస్తు సువార్త చెప్తుంది మనిషికి మరో లోకం ఉందని, మరొక జీవిత కాలం ఉందని, అది మరణముతో ముడిపడి ఉందని, మరణించే ముందు మనుషులు పవిత్రంగాను నీతిగాను యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటాము. సర్వలోకాన్ని సంపాదించకుండా పవిత్రమైన యేసు క్రీస్తును సంపాదించుకుని ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటిస్తూ జీవిస్తాము. అలా జీవించి పరలోకం పొందాలన్నదే మా ఆశ. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభు పేరట మీకు వందనాలు.